ఓజీ సినిమా కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాగోలేదంటున్నారు. కానీ అసలైన రివ్యూ కావాలంటే ఈ వీడియో చూడండి. ఓజీ సినిమా కథ 1980 నేపథ్యంలో సాగే కథ. సత్య దాదా అంటే ప్రకాష్ రాజ్ ముంబైలో పోర్టు నడుపుతుంటాడు. ఆ పోర్టులో ఒక ఆర్డీఎక్స్ కంటైనర్ మిస్ అవుతుంది. దీంతో గ్యాంగుల మధ్య యుద్ధం మొదలవుతుంది. తన మాజీ పార్ట్నర్ కొడుకు ఓమి అంటే ఇమ్రాన్ హష్మి ఇతను సత్యదాదా కొడుకుని చంపిస్తాడు. ఇదే సమయంలో సత్యదాదాకి దూరమై తన భార్య కణమణి అంటే ప్రియాంక మోహన్తో రహస్య జీవితం గడుపుతుంటాడు. ఓజీ అంటే ఓజస్ గంభీర, అది మీకు ముందే తెలుసు, అంటే మన పవన్ కళ్యాణ్. ఇక అనుకోని సంఘటన వల్ల మళ్ళీ రంగంలోకి దిగుతాడు. సత్యదాదా కుటుంబానికి ఓజస్ ఎందుకు గతంలో దూరమయ్యాడు, మళ్ళీ ఎందుకు సత్యదాదాకు దగ్గరయ్యాడు అనేది కథ. మిస్ అయిన కంటైనర్లో ఏముంది, ఓమి ఓజస్ మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది అనేదే ఈ సినిమా క్లైమాక్స్. చివరిగా చెప్పాలంటే ఓజీ సినిమా మీద మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. హంగ్రీ చేత టీజర్ తమన్ మ్యూజిక్ హైప్ని డబుల్ చేసింది. కానీ స్క్రీన్ మీదకు రాగానే ఇది రొటీన్ గ్యాంగ్స్టర్ ఫార్ములాలో అయితే సినిమా వెళ్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలివేషన్స్ అయితే అద్భుతం, తమన్ బీజిఎం అయితే కేక, పలు సీన్స్కి లైఫ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోద్ది, ఆడియన్స్ను షాక్ అయ్యేలా చేస్తుంది. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్, స్టైలింగ్, లుక్స్ అద్భుతం. విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మైనస్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. కథనం కొత్తదనం లేకపోవడం, ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ తక్కువగా ఉండడం, సెకండ్ హాఫ్లో సాగదీత అనిపించడం, చాలా క్యారెక్టర్స్ రావడంతో కన్ఫ్యూజన్గా సినిమా ఉండడం. నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, ఫ్యాన్స్ కోసం అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇమ్రాన్ హష్మి విలన్గా అయితే ఆకట్టుకున్నాడు. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో అయినా సరే మెప్పించింది. శ్రియారెడ్డి, అర్జున్ దాస్ పవర్ఫుల్ రోల్స్ అయితే చెప్పొచ్చు. మిగతా నటీనటులు సినిమాకి తగ్గట్టు పర్వాలేదనిపించింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్ను ఎలివేషన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాడు. బీజిఎం అయితే హైలైట్, సినిమాటోగ్రఫీ గ్రాండ్ లుక్లు ఇచ్చింది. విఎఫ్ఎక్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే 80ల సంవత్సరంలోకి తీసుకెళ్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు.